నమస్తే. ఈరోజు నిర్విత పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గీతామయి బాలభవన్లో వచ్చానండి. నిర్విత మొదటి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ తల్లి తండ్రి హర్షిత అనుదీప్ గారు మన సంస్థ తరఫున పాప పుట్టినరోజుల వేడుకలు గీతామయి బాలభవన్లో జరపమని మాకు చెప్పారనమాట. అందుకని నేను ఈరోజు గీతామయి బాలభవన్లోకి వెళ్ళి ఆ పిల్లల మధ్య పాప పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపించాము. ముందుగా పాపకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను నిర్విత, నువ్వు ఇలాంటి ఎన్నెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, సుఖ సంతోషాలు పెరిగి పెద్దయి ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని, బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని మేమందరము భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఈరోజు హర్షిత నిర్విత పుట్టినరోజు మొదటి పుట్టినరోజు జరుపుకుంటుంది. ఆ పాపకు మనం అందరము దీవెనలు ఇద్దామన్నమాట. అందరం మనం ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలి. ఈసారి నిర్విత పుట్టినరోజు సందర్భంగా గీతామయ బాలభవన్లో మంచి భోజనాన్ని అందించామండి. స్వీటు, వడ, అన్నం, సాంబారు అన్నీ అందించాం, బ్రెడ్ అన్నీ అందించామన్నమాట. ఈరోజు వాళ్ళు ఎంతో తృప్తిగా భోంచేశారు. ఈరోజు నిర్విత పుట్టినరోజును వాళ్ళ అమ్మా నాన్న గీతామయి బాలభవన్లో నిర్వహించినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి అనాథ పిల్లల మధ్య ఇలాంటి పుట్టినరోజు వేడుకలు జరిపి వాళ్ళకు మంచి ఆహారాన్ని అందిస్తే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు అని నా ఉద్దేశం. ఇక్కడ ఎట్లా అంటే అండి, ఆ పక్కంతా కొంచెం స్లమ్ ఏరియా, పిల్లలే పెద్దోళ్ళు కూడా వస్తారండి. కొంచెం పేదగా ఉంటారు వాళ్ళందరూ, పెద్దవాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడే భోంచేసేస్తారు. ఎప్పుడు అంతే, అక్కడ ఎంత ఒక 10-15 మంది పెద్దవాళ్ళు కూడా ఉంటారు పిల్లలతో పాటు. ఈరోజు అందరూ ఎంతో తృప్తిగా భోంచేశారనమాట. హర్షిత గారు, అనుదీప్ గారు, మీరిద్దరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో ఇదిగా మీరు ఆలోచించి మీ పాప మొదటి పుట్టినరోజును మా సంస్థ తరఫున ఇక్కడ జరిపించినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. మీరు ఇలాంటి పుట్టినరోజులు మా సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో జరపాలని, ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు మా సంస్థ తరఫున నిర్వహించాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. మేమేం చేసామంటే, పిల్లలకి ముందు కేక్ ఇచ్చేస్తే పిల్లలు తినరు కదా, భోంచేయరు సరిగ్గా అనేసి ఆ పిల్లలకి ముందు కేక్ ఇవ్వలేదండి. తర్వాత భోజనాలు అన్నీ పెట్టేసి తర్వాత ఒక ప్లేట్లో పెట్టి కేకు, చాక్లెట్ అందించాము. తర్వాత తింటారనే ఉద్దేశంతో అందించామన్నమాట. ఈరోజు నిర్వితకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. వారు మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. నమస్తే.